హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేష్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో నేను చెట్టినాడ్ చికెన్ ఏ విధంగా తయారు చేయాలనేది చెప్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా దీనికోసం గరం మసాలా తీసుకున్నాను. నేను దాల్చిన చెక్కలు, అల్లం వెల్లుల్లిపాయ, అలానే ఒక స్పూన్ ధనియాలు, 4 నుంచి 5 యాలకులు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, అలానే షాజీరా, 10 నుంచి 15 వరకు ఎండుమిరపకాయలు, లవంగాలు, జీలకర్ర, అలానే గసగసాలు కూడా తీసుకున్నాను. వీటితో పాటుగా 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను. అలానే 3 మీడియం సైజ్ టమాటాలు. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం తీసుకున్నటువంటి గరం మసాలాను వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటాలను ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుందాం. ముందు ఉల్లిపాయ ముక్కలను వేసాను. వేసి కొంచెం వేగాలి. దీంట్లో నేను కొంచెం జీడిపప్పు కూడా తీసుకొని ఒక 10 నుంచి 15 జీడిపప్పు కూడా వేస్తున్నాను. మీకు కావాలంటే కోకోనట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎండు కొబ్బరి పొడి అయినా పర్లేదు. అలానే టమాటాలు కూడా యాడ్ చేస్తున్నాను నేను. వీటన్నిటిని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. అవి రోస్ట్ ఈలోపు నేను ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్లో కొంచెం పసుపు, అలానే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలానే మిర్చి పౌడర్. నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి ఆ క్వాంటిటీకి తగ్గట్టు మసాలాలు యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నట్టే గరం మసాలా చల్లగా అయింది. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. మరి పేస్ట్లా ఉండకూడదండి, బరకగా ఉండాలి. ఇప్పుడు ఒక పాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ ఉంది కదా, ఆ చికెన్ కూడా యాడ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా హై ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. తర్వాత ముందుగా మిక్సీ పెట్టుకున్నటువంటి మసాలా ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు నూనె తేలే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అవుతుండగా 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసాక వాటర్ అనేది బయటకు వస్తుంటుంది కదా, అప్పుడు మనకి గ్రేవీకి కావాల్సినటువంటి వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మసాలాలు, ఉప్పు, కారం అన్నీ సరిపోయిన లేదో ఒక్కసారి చెక్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత చూడండి, ఈ విధంగా అయితే వచ్చింది. నాకు ఈ మాత్రం గ్రేవీ సరిపోతుంది. ఇంకా మీరు కావాలంటే ఇంకా 5 మినిట్స్ పెట్టుకుంటే ఇంకా దగ్గర గ్రేవీ అవుతుంది. ఇప్పుడు నేను దీంట్లో కొత్తిమీర యాడ్ చేశాను. అంతేనండి, చెట్టినాడ్ చికెన్ రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. దీన్ని రోటీతో, రైస్తో కాంబినేషన్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.